అతని పునరుత్థానముకు సంబంధించి ఆయన యందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల యొక్క వివిధ దశలను మనం కొంచెం తెలుసుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఆదివారమున తెల్లవారుచుండగానే మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడ వచ్చిరి. హల్లెలూయా. ఇద్దరు మరియలు వెళ్ళారు. ఇద్దరు కూడా యేసును ప్రేమించువారే. ఇద్దరు కూడా సుగంధ పరిమళ ద్రవ్యములతో వారి ఆచారముల ప్రకారము ఆ సమాధి యొద్దకు వెళ్ళి ఆయనను మరి ఆఖరి సంస్కారములు చేయాలని ఒక గొప్ప సదుద్దేశంతో వచ్చిన వారే. కానీ ఇద్దరిలో కూడా చాలా తేడా ఉందండి. మనమందరం కూడా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళమే, మనమందరం కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న వారమే. కానీ దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడంలో, అప్లికేషన్ చేసుకోవడంలో చాలా చాలా తేడాలు ఉంటాయి మనకి. అందరం అదే దేవుణ్ణి ఆరాధిస్తాం, అదే వాక్యాన్ని చదువుతాం, అదే గ్రంథాన్ని ప్రకటిస్తాం. బట్ అవర్ అండర్స్టాండింగ్ అండ్ అవర్ అప్లికేషన్ ఈజ్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అది ఎలా జరుగుతుందంటే, ఒక్కొక్కసారి మన ఓవర్ ఎక్సైట్మెంట్ వల్ల, లేకపోతే ఒక్కొక్కసారి మనం గాబరపడడం వల్ల, లేకపోతే ఒక్కొక్కసారి మనం ప్రభువులో డీప్గా ఉండడం వల్ల దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిన ఆ దర్శనాన్ని కలిగజేస్తాడు, తన ఆదేశాలను తెలియజేస్తాడు. చూడండి, ఇద్దరు సమాధి యొద్దకు వెళ్ళారు. ఇద్దరు కూడా సమాధి తెరవబడుట ఉండట చూశారు. కానీ వేరొక చోట ఏమని రాయబడి ఉన్నదంటే, యోహాను సువార్త 19వ అధ్యాయం 1-2 వాక్యాలు ఒకసారి చూడండి. ఆల్రెడీ ప్రభు తన శిష్యులకు తెలియచేసి ఉన్నారు, తను ఎక్కడైనా తన ఆఖరి దినాలు ఎట్లా ముగుస్తుంది, తను ఎలాగ శిలువలో మరణ శిక్ష విధించబడతాడు, ఆయనను తాను పునరుత్థానమై లేస్తాను అని ఆయన ముందుగానే శిష్యులకు తెలియచేసి ఉన్నారు. అతనితో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. ఆ విషయం ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 జ్ఞాపకం చేసుకుందాం. యేసు ముందుగానే తెలియచేసి ఉన్నారు. మరొక చోటు చూద్దాం, అదే మత్తయి సువార్త 17:23. అంటే ఇంతకు ముందే ప్రభువారు తన శిష్యులకి, తనతో ఉన్న స్త్రీలకి, పురుషులకి తన అంత్యం ఎలాగుంటుంది, ఆయన తనది అంత్యము కాదు, తాను తిరిగి లేవబోతున్నాడు అని ఆయన చాలా తేటగా ముఖాముఖిగా ఎదురుగా వారికి బోధించినప్పటికీ కూడా ప్రభువు అప్పగించబడిన తర్వాత వారు భయముతో, విస్మయముతో ఆయన ప్రకటించినవన్నీ, ఆయన బోధించినవన్నీ వాళ్ళు మరచిపోయి ఉన్నారు. ఇప్పుడు మగ్దలేని మరియ, వేరొక మరియ సమాధి యొద్దకు వెళ్ళారు. ఆ వేరొక మరియ, షీ అండర్స్టూడ్ కరెక్ట్లీ. ఆమె అక్కడ నిలవగలిగింది. దేవదూత ఆమెతో మాట్లాడాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన సమాధి యొద్ద ఆమె నిలవగలిగింది. కానీ మగ్దలేని మరియ చూడగానే అమ్మో ఎత్తుకెళ్ళిపోయారు, అమ్మో దొంగలాడేశారు. ఇద్దరు ఒకటే మిషన్లో ఉన్నారు. అయితే ఒక ఆమె ఏం చేసింది, అక్కడ నిలుచొని దేవదూతను చూచి పరిశీలన చేసి అండర్స్టాండ్ చేసుకొని, అర్థం చేసుకొని సాక్ష్యంగా ముందుకు వెళ్ళింది. మగ్దలేని మరియ ఏం చేసింది, చూడగానే సమాధి తెరవబడగానే అమ్మో ఇదేదో సంథింగ్ గందరగోళం జరిగిపోయింది, పరుగులు తీసింది. ప్రభువారిని దొంగిలించేశారు, ప్రభువారిని ఎత్తుకెళ్ళిపోయారు, ప్రభువారు 3వ దినాన్ని లేస్తున్నాడు కదా, ఆ సత్యము మరుగుపరచడానికి ఇలాంటి పనులు చేశారు. గాబరా పడి వెళ్ళిపోయింది. ఇద్దరు మంచి మిషన్లోనే ఉన్నారు, ఒక్క మిషన్లోనే ఉన్నారు. కానీ అండర్స్టాండింగ్, అప్లికేషన్లో చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందమ్మా. అలాగే మనం దేవుని వాక్యాలు వినేటప్పుడు, మనం దేవుని వాక్యాలు నేర్చుకునేటప్పుడు అదే వాక్యము నాకు ఒకలాగా అర్థమవుద్ది, అదే వాక్యము తమ్ముడికి ఒకలాగా అర్థమవుద్ది, అదే వాక్యము మరొకరికొకరిలాగా అర్థమైంది. అయితే ఇప్పుడు సంఘము తెలుసుకునవలసింది ఏంటంటే, ఈ పునరుత్థానపు సత్యము మనం ఎరగవలసింది ఏంటంటే, సర్వ ప్రపంచము కూడా ప్రభువారి పునరుత్థానాన్ని గురించి, ఆ ప్రభువారి తాలూకా ఆ శ్రేష్టతను గురించి ఈరోజు చాలా వివరణ ఇస్తుంది. అయితే పునరుత్థానము మనకి ఇచ్చే మెసేజ్ ఏంటి? వై హీ వాజ్ రిజరెక్టెడ్, ఆయన ఎందుకు పునరుత్థానుడయ్యాడు, అసలు దేవుని చిత్తం ఏంటి, తన కుమారుణ్ణి పునరుత్థానుడిగా చేయటంలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని తాలూకా చిత్తం ఏంటి, అతను ఎందుకు పునరుత్థానుడయ్యాడు అన్న శ్రేష్టమైన విషయము ఈ సార్వత్రిక సంఘములు, ఈ ప్రపంచము నేడు మనము, నీవు, నేను కూడా గమనించాల్సి ఉంటుంది. ప్రియులారా, గమనించండి. మీకు ఒక మాట చెప్తున్నాను. ఈ పునరుత్థానంలో మనం ఒక ఎప్పీల్ చూస్తూ ఉన్నాం, అది మీకు తర్వాత వివరిస్తాను. ఈ పునరుత్థానంలో మనం చూసిన ఎప్పీల్ ఏంటంటే,
అంటే ఎప్పీల్ అంటే విజ్ఞప్తి. దూత ఏమంటున్నాడు? 28 మత్తయి సువార్త 5వ వాక్యంలో మీరు భయపడకండి అంటా ఉన్నాడు. మీరు భయపడకండి అంటున్నాడు. ఎందుకంటే గతంలో భయం ఉండేది ప్రజలలో, కానీ అతను పునరుత్థానుడు ఎందుకు అయ్యాడు? అతను పునరుత్థానుడు అయ్యింది మనలో, అంటే సంఘములో, అంటే నీలో, అంటే నాలో ఆయన నివసించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్ట్ లివింగ్ త్రూ హిస్ చర్చ్ అన్నమాట. ద రిజరెక్టెడ్ క్రైస్ట్ వాంట్ అండ్ నీడ్స్ టు లివింగ్ త్రూ హిస్ చర్చ్. ఆయన తన సంఘము ద్వారా తిరిగి ఈ లోకములో జీవించడానికి ఆయన పునరుత్థానుడై ఆయన లేచాడు. ఆయన తండ్రి యొద్దకు కొనిపోబడ్డాడు. తిరిగి పరిశుద్ధాత్మగా సంఘమునకు అనుగ్రహించబడి ఆయన సంఘములో నివసించి తన గొప్ప కార్యములు చేయడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు. అంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఇప్పుడు మీలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు నాలో ఉన్నాడు. ఆయన సంఘముగా మారిపోయాడు. ఫ్రమ్ గ్రేవ్ టు చర్చ్. సమాధి నుండి ఆయన ఎక్కడికి వచ్చేసాడు? ఇప్పుడు చర్చిలోనికి, సంఘంలోనికి వచ్చేసాడు. సమాధి నుండి సంఘములోకి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ నేర్చుకోవలసిన, గమనించవలసిన విషయం ఏమిటంటే, చర్చ్ ఇస్ నాట్ లైక్ ఏ మ్యూజియం ఆర్ చర్చ్ ఇస్ నాట్ లైక్ ఏ లైబ్రరీ. లైబ్రరీలో ఏముంటుంది? అనేక జ్ఞాన గ్రంథాలు ఉంటుంది, అనేక విషయాల గురించి లైబ్రరీలో ఉంటుంది. మ్యూజియంలో ఏముంటుంది? అనేక చారిత్రక ఘటనల తాలూకా మిగులు తాలూకా వస్తువుల సముదాయాలు అక్కడ ఉంటుంది. అవన్నీ చూసుకొని మనం ఒకసారి ఆ చరిత్రను వల్ల వేసుకోవడానికి, ఈ రాజు ఇది వాడాడు, అక్బర్ ఇది వాడాడు, బాబర్ ఇది వాడాడు, బ్రిటిష్ వాళ్ళు ఈ ఫిరంగులు కాల్చారు, అవన్నీ కూడా ఎక్కడ ఉంటుంది? మ్యూజియంలో ఉంటుంది. అలాగే చర్చ్ అనేది ఒక మ్యూజియం కదా. మనం చరిత్రను తిరగ రాసుకోవడానికో, చరిత్రను నెమర వేసుకోవడానికో. అఫ్కోర్స్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే చరిత్రని, పూర్వ నిబంధనని, నూతన నిబంధనని మనం నెమరు వేసుకోకపోతే, మనం అది ఫాలో అవ్వకపోతే మనం నడవలేము. కానీ అంతటితో ఆగిపోయేది చర్చ్ కాదు. చర్చ్ ఈస్ ఏ పవర్ జనరేషన్ సెంటర్. చర్చ్ ఒక మ్యూజియం కాదు. మ్యూజియంలో అన్నీ కూడా మూలపడిన వస్తువులే ఉంటాయి, పనికిరాని వస్తువులే ఉంటాయి, పాతబడిన వస్తువులే ఉంటాయి. కానీ సంఘము మ్యూజియం వంటిది కాదు. సంఘము ఈస్ ఏ పవర్ జనరేషన్ సెంటర్. ఇక్కడ నుండి దేవుని తాలూకా శక్తి ఉద్భవిస్తూ ఉంది. దేవుడు పరిశుద్ధాత్ముడు మీలో, నాలో నివసించి ఈ ప్రపంచానికి, ఈ సమాజానికి గొప్ప కార్యము చేయడానికి ఆయన తన శరీరమైన తన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ద రిజల్ట్ ఆఫ్ ద రిజరెక్షన్ ఈజ్, ఈ పునరుత్థానం యొక్క రిజల్ట్ ఏమిటంటే ప్రభువు నీలో నివసించటమే, ప్రభువును నీలో నీవు నివసింప చేయటమే, నీవు ప్రభువు యొక్క నివాస యోగ్యముగా నిన్ను నీవు సంస్కరించుకోవడమే, నిన్ను నీవు తీసుకోవడమే ఈ పునరుత్థానం తాలూకు సత్యము. ఆయన పునరుత్థానుడు అయ్యాడు. ఆయన సిలువ వేయబడ్డాడు, లోకానికి తెలుసు. ఆయన సిలువ వేయబడ్డాడు, ప్రపంచానికి తెలుసు. కానీ ఆయన పునరుత్థానమైనది ప్రపంచానికి తెలియదు. చాలా కొద్ది పర్సెంట్కి మాత్రమే తెలుసు. ఆ ప్రపంచానికి తెలియాలంటే ఏం చేయాలా? హీ వాంట్ టు లివ్ ఇన్ యువర్ హార్ట్, హీ వాంట్ టు లివ్ ఇన్ దిస్ చర్చ్, టు ఐడెంటిఫై హిమ్సెల్ఫ్ విత్ యూ అండ్ టు విజిట్ హిస్ పీపుల్ అండ్ విజిట్ నేషన్స్. నీతో అతను సమాన అనుభవం కలిగి ఉండడానికి నీలో నివసించి, నీ ద్వారా, నా ద్వారా, సంఘము ద్వారా దేశాలకి, ప్రపంచానికి ఆయన దర్శించాలని కోరుకున్న దేవుడు. అదే ఈ పునరుత్థానం యొక్క సత్యము, అదే ఈ పునరుత్థానం మనకు నేర్పించే పాఠము. యేసుక్రీస్తు పునరుత్థానం అంటే మనం ఏంటి సెలబ్రేట్ చేసుకోవాలంటే, హిస్ ప్రెజెన్స్ వీ నీడ్ టు సెలబ్రేట్ ఇన్ అవర్ పర్సనల్ లైఫ్. పునరుత్థాన వేడుకను మనము జరుపుకుంటున్నామంటే ఆయన సన్నిధిని, ఆయనను కలిగి ఉన్న స్థితిని, ఆ ఆనందాన్ని మనము మన వ్యక్తిగత జీవితంలో, మన సంఘ జీవితంలో మనం సెలబ్రేట్ చేసుకునే ఘటనే ఈస్టర్. అయితే ప్రియులారా చెప్తున్నాను, అంటే దేవుడు మనకు ఈ పునరుత్థానం ద్వారా నేర్పించే సత్యం ఏమిటంటే, ఆయన ఆ గ్రేవ్ నుండి ఆయన మందిరంలోకి ఇప్పుడు వచ్చేసాడు.
ఆయన నీ ద్వారా నా ద్వారా నివసించు దేవుడై ఉన్నాడు. సో నౌ వీఆర్ ప్రొక్లైమింగ్ ఏ లివింగ్ క్రైస్ట్. పునరుత్థానుడై లేచుట ఇది ఒక చారిత్రక ఘటన మాత్రమే కాదు, కానీ ఈ ఘటన అతని పరలోక దైవత్వము తన శరీరమైన సంఘమునకు మార్చేటటువంటి ఘటన. ఈ పునరుత్థానము అతని పరలోక దైవత్వము ఈ సంఘం అనే శరీరంలోకి మారిపోయింది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇఫ్ యూ అలౌ యూ విల్ బి లైక్ గాడ్. ఇది మీరు అంగీకరిస్తే, దీనికి మీరు సమ్మతిస్తే మీరు ఆయన వల్లే ఉంటారు, ఆయన వల్లే మార్చబడతారు. నేను ఆయన వల్లే ఉండగలను, ఆయన వల్లే మార్చగలను. ఇది మా వల్ల కాదండి, మేము మారలేమండి, మా మనసు మారదంటే అది నువ్వు కాలేవు, మారలేవు. ఎందుకంటే నువ్వు ఈ లోకము చేత, లోకాశల చేత నువ్వు బంధించబడినావు కాబట్టి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ వాజ్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ డివైన్ లైఫ్ ఇంటూ హిస్ చర్చ్ లైఫ్. The resurrection is a transfer of a divine life into his church life. పునరుత్థానము అతను సమాధి నుండి మృతిని గెలుచుట మాత్రమే కాదు, కానీ ప్రభువు వారే తిరిగి తన ప్రజలలో నివసించుట. హల్లెలూయా. ఆ రోజు శరీరధారిగా తన ప్రజల్లో నివసించాడు. ఆ రోజు శరీరధారిగా అనేక మంది అవసరతలు తీర్చాడు. ఆయన శరీరధారిగా అనేక మంది కోసం కన్నీళ్లను కార్చాడు, ఆకలి దప్పులు తీర్చాడు, రోగాలు కుదిర్చాడు. కానీ ఈరోజు ఆత్మస్వరూపిగా సంఘంలో ఉండి ద సేమ్ వర్క్ హీ వాంట్ టు బిగిన్, హీ వాంట్ టు స్టార్ట్ దట్. లూకాసు వార్త 1వ అధ్యాయంలోనూ లేకపోతే అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయంలోనూ ఎక్కడో రాయబడి ఉంటుంది, ఆయన చేయుటకు ఆరంభించిన పనిని. ఓ థియోపిలా, ఆయన చేయుటకు ఆరంభించిన పనిని అంటాడు. చాలా అమ్మ చాలా థ్యాంక్ యూ. హీ స్టార్టెడ్ హిస్ మిషన్, హీ స్టార్టెడ్ హిస్ వర్క్. ఆయన చేయుటకు గొప్ప పనిని ఆరంభించాడు. ఆ పని కంటిన్యూ చేయడం నేడు చర్చికి అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పునరుత్థాన దినమందు ఆ సత్యము, ఆయన ఆరంభించిన పని నీవు కొనసాగించాలి. అరే నేనెవరిని కొనసాగించడం, నువ్వెవరో. కానీ ఆయన నీలోకి వస్తే నువ్వు ఆయనగా మారిపోతావు. ఆయనకి నీలోకి రప్పించకపోతే నువ్వు ఆయనకు చెందినవాడు. చర్చిలో నువ్వు ఉంటావు, నీ శరీరం ఉంటుంది, నీ పిల్లలు ఉంటారు, కానీ ఎవరు ఆయన వారు కాదు. సో థింగ్స్ ఆర్ దేర్. విషయాలు ఎక్కడున్నాయంటే ఇన్ అవర్ ఎలవెన్స్, మనము అనుమతించటంలో, అతని తాలూకు ప్రమేయాన్ని మన జీవితంలోకి మనము అనుమతించటంలోన అతను శక్తిని, అతను మహిమను మనము వినియోగించుట ఆయన మనకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. దానికి మనం అనుమతించక అభ్యంతర పడుతూ ఉంటే చర్చి ఎలాగైపోద్దంటే పెరలైజ్డ్ చర్చ్ అయిపోద్ది. చర్చి పెరలైజ్ కాదు, ఇట్ ఈస్ ఎ పవర్ జనరేషన్. ఇది సామాన్యుడి చర్చి కాదు, జీవము గల దేవుడు నివసించు స్థలము నీవే. యాక్చువల్గా ఈ బిల్డింగ్ మనము ఆరాధించే స్థలం, కానీ ఆయన నివసించే స్థలం బిల్డింగ్ కాదు, నీవే. నీలో నివసించాలని ఆయన ఆశపడుతున్నాడు, నీతో కలిసి పని చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దానికి నీవు నేనేం చేయాలంటే ఆయనకి అప్పగించుకోవాలా. ఈ రివల్యూషన్, ఈ ప్రత్యక్షత మనకు అర్థం కావాలని మనం ప్రార్థన చేయాలి. ఈ ప్రత్యక్షత మనకు అర్థం కానంత వరకు ఇలాంటివన్నీ మనకు వంకలుగా శంకలుగా ఇదేదో బోధలాగా అనిపిస్తుంది. కానీ ఈ సత్యము మనకు అర్థమైతే మాత్రము ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గాడ్ టు హీస్ థింగ్స్ త్రూ అస్. మన ద్వారా తన కార్యములు చేయడం దేవునికి చాలా సులువు అవుతుంది అన్నమాట. ఇది మనం అర్థం చేసుకొని ఆయన చేతికి అప్పగించబడతాయి. కనుక ప్రియులారా, ఆదాము పడిపోయి తనకియ్యబడిన మహిమను ఆనాడైతే పోగొట్టుకున్నాడు. కానీ ప్రభువారు పునరుత్థానమైంది ఆ మహిమ నీలో తిరిగి ప్రతిష్ఠించడానికి. అసలు దేవుని చిత్తం ఏంటి? యేసుక్రీస్తుని పంపించడంలో నరులను తన కుమారులుగా కుమార్తెనుగా ఆయన సృజించాడు. సాతాను మాటలు విని వాళ్ళు దారి తప్పిపోయారు. ఏదైనా వనం నుండి పారద్రోలబడ్డారు. దేవుడిచ్చిన మహిమను కోల్పోయారు, పాపంలో ప్రవేశించాడు. కానీ దేవుని చిత్తం ఏంటి? తన కుమారుని మరణ పునరుత్థానముల ద్వారా, తన కుమారుని బలియాగము ద్వారా, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసము ద్వారా
వాళ్ళకి తిరిగి తన కుమారులుగా కుటుంబీకులుగా స్వీకరించి ఆదాము ఏ మహిమనైతే పోగొట్టుకున్నాడో ఆ మహిమ తిరిగి నీకు నాకు సంఘానికి ఇవ్వడమే దేవుని చిత్తము. అదే పునరుత్థానం యొక్క పరమ రహస్యమని దేవుడు మరి నాకు బయలుపరిచాడేమో అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానం అనేది ఒక చారిత్రక సత్యము, ఒక ఆత్మీయ శక్తి. ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్ అండ్ ఎ స్పిరిచువల్ పవర్. ద రిసరెక్షన్ ఈస్ ఎ హిస్టారికల్ రియాలిటీ అండ్ ఎ స్పిరిచువల్ పవర్. ఇది చారిత్రక సత్యము, ఇది ఒక ఆధ్యాత్మిక శక్తి. అతని సమాధి ఖాళీ అయింది, అంతేనా? ఖాళీ అయిందా లేదా? అతని సమాధి ఖాళీ అయింది, అది చరిత్ర. ఇది కరెంట్ అఫైర్, ఇది నేటి చరిత్ర. ఆ రోజు అతని సమాధి ఖాళీ అయిపోయింది, వాళ్ళు ఖాళీ సమాధి చూశారు. దట్ వాజ్ ద వరల్డ్ హిస్టరీ, అది చరిత్ర. ఆ సమాధి ఖాళీ అయింది ఎందుకంటే నేటి చరిత్ర ఆ ఖాళీ ఈ చరిత్రని భర్తీ చేయడానికి, ఈ సంఘమును నింపడానికి ఆ సమాధి ఖాళీ అయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థాన రుజువులు ఏమిటంటే, ఒకటి ఖాళీ సమాధి, రెండు మార్పు చెందిన శిష్యులు. అంతకుముందు శిష్యులు ఏమన్నారు? పేతురు ఏం చేస్తున్నాడు? ఇదిగో ఈయన కూడా ఆయనతోటే ఉండేవాడు, ఆయన శిష్యుడు. అమ్మో నేను కాదు. గురువు గారిని బంధించేస్తున్నారు, గురువు గారికి సిలువ వేసేస్తారు. అతనితో ఇతను కూడా ఉన్నవాడంటే ఈడికి కూడా లాక్కెళ్ళి లోపల వేసేస్తారు. భయం. అయితే ఈ పునరుత్థానము శక్తి, పునరుత్థానం రుజువు ఏంటంటే, ఆ విధముగా భయపడిన పేతురు విరోచితముగా సువార్త చేస్తే తన ఒక్క ప్రసంగానికి 3000 మంది మారిపోయారు. యేసు ప్రభు శిలువకు అప్పగించబడినప్పుడు శిష్యులందరూ కూడా పారిపోయారు, ఎవరు ఆయన్ను వెంబడించలేదు. కానీ ఆయన పునరుత్థానమైన తర్వాత వాళ్ళు పారిపోక ఆయన సువార్త ప్రకటించు నిమిత్తము ఒక్కొక్కరు హతసాక్షులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. దట్ ఈస్ ద రిజరెక్షన్ పవర్ ఇన్ ద చర్చ్. దట్ ఈస్ ద రిజరెక్షన్ పవర్ ఇన్ ద ఇండివిజువల్స్. ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి సంఘములోనూ ఈ పునరుత్థాన శక్తి అంటే దేవుని గురించి నిలవబడి దేవుని గురించి గొప్ప కార్యములు చేయడానికి నీకు నాకు శక్తి లేదు. ఇఫ్ వి అలౌ హిమ్, ఇఫ్ వి ఇన్వైట్ హిమ్, ఇఫ్ హీ కమ్స్ ఇన్ టు us, then he will do all these things. ఆయనకి అనుమతిస్తే, ఆయనకి ఆహ్వానిస్తే, ఆయనకి చోటిస్తే, మనలో ఉండి ఆయనే అన్నీ కూడా చేయవాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానం తర్వాత, పునరుత్థానం ముందు వారు ఎంత బలహీనులో, పునరుత్థానం తర్వాత వాళ్ళు ఎంత శక్తివంతులో మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే వీళ్ళందరికీ ఇంతటి గొప్ప మార్పు చేసే ఆ మార్పు కారణం ఏంటి? వాట్ చేంజ్డ్ దెమ్ అంటే, వాళ్ళకి ఏమి చేంజ్ చేసిందంటే ద రిజరెక్షన్ పవర్. పునరుత్థానపు శక్తి మాత్రమే వాళ్ళకు మార్చగలిగింది. సో ఈరోజు దేవుని సంఘమైన నీవు నేను ఆయన పునరుత్థానపు వేడుకలను ఆచారము ప్రకారము ప్రతి సంవత్సరము జరుపుకునే విధముగా కాకుండా, వై షుడ్ వి రిలై నాట్ ఆన్ హిస్ పవర్? ఆయన శక్తి మీద మనం ఎందుకు ఆనుకొనకూడదు? ఆయన శక్తి కార్యములు నీ ద్వారా నా ద్వారా జరిగించడానికి ఆయనకి మనం ఎందుకు ఎలవ్ చేయకూడదు? అటువంటి సహవాసము, అటువంటి అసోసియేషన్ ఆయనతో మనము ఎందుకు ఉండకూడదు? హీఈస్ వెరీ ఈగర్ టు కమింగ్ టు us. ఆయన తిరిగి లేచింది దేనికి? మనలో నివసించడానికే. ఆయన తిరిగి లేచింది దేనికి? తన రాజ్యమునకు మనకు తీసుకువెళ్ళడానికే. ఆయన తిరిగి లేచింది దేనికి? తండ్రితో మనకు అనుబంధ సంబంధాలు మెరుగుపరచడానికి. సో దట్ ప్రియులారా, చాలామంది క్రైస్తవులు, సంఘాలు ప్రభువారి పునరుత్థానము ఒక హిస్టారికల్ ఈవెంట్గా, సంఘటనగా మాత్రమే భావిస్తారు. ఆయన పునరుత్థానుడయ్యాడు, చచ్చినోడు లేచిపోయాడు, చచ్చినోడు లేచిపోయాడు. నిజమైన దేవుడు చచ్చాడు, లేచాడు కాబట్టి నిజమైన దేవుడు. మరి నిజమైన దేవుడు సంఘంలో బ్రతికున్నాడు కదా. ఆ నిజమైన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు కదా. నిన్న ఆయన ఏమేమైతే చేశాడో ఈరోజు కూడా ఆయన అది చేయడానికి సామర్థ్యము కలవాడు కదా. మరి దాని మీద మనం ఎందుకు ఫోకస్ చేయటం లేదు? ఆ శక్తిని మనం ఎందుకు ఆశ్రయించటం లేదు?
అయితే చాలామంది ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్గా భావిస్తారు, కానీ వారు ఆ పునరుత్థానపు శక్తి అనుభవంలోకి వెళ్ళి జీవించడానికి అలవాటు చేసుకోవడానికి ఇష్టపడరు. పునరుత్థానపు శక్తి అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఆ జ్ఞాన ప్రత్యక్షత వారికి కలగటానికి చాలామంది అభ్యంతరపడతారు. కారణం, తేలికైన వాక్య బోధలో వారు పెంచబడిన వారు. లోతైన వాక్య బోధల్లోకి వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళు ఫిట్ చేసుకోరు, అనుమతించుకోరు. ఎందుకు ఈ తలకాయ, ఇది కాదు, ఇది మా బోధకుడు చెప్పలేదు, ఇది మా డైరెక్టర్ చెప్పలేదు, ఇది మా జీతాలు ఇచ్చినోడు చెప్పలేదు, మా జీతం ఇచ్చినోడు మాకు ఎలాగ బోధించలేదు, మా వ్యవస్థాపకుడు మాకు ఎలాగ బోధించలేదు. నీ వ్యవస్థాపకుడు బైబిలే, దీన్ని నువ్వు అర్థం చేసుకోవడమే. ఎవడో ఏదో చెప్తే దాన్ని పట్టుకుపోవడం కాదు. కానీ బెరయ సంఘం వారు ప్రకటించబడిన వాక్యము సత్యము అసత్యము ఎలాగైతే వాళ్ళు బేరేజ్ చూసుకొని అవును ప్రభువా ఆమెను ప్రభువా అని వారు ఫాలో అయ్యేవారు. దైవజనుడు ఎవడు కానీ, తలక మాసినోడు ఎవడు కానీ దేవుడు వాడికి వాడుకుంటాడు. వాడు ప్రకటించేటప్పుడు అది అవునో కాదో లేఖనానుసారముగా నీవు పరిశోధించి దాని ప్రకారం వెళ్ళాలని నీ పట్ల నా పట్ల దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఇంకా నేను చెప్పబోయే రెండో అంశం ఏమిటంటే, ద రిసరెక్షన్ రివర్స్డ్ ఆడమ్స్ ఫెయిల్యూర్. ఆదాము ఎక్కడైతే పడిపోయాడో, ఆదాము ఎక్కడైతే చెడిపోయాడో, నీవు నేను ఎక్కడైతే బలహీనులమైపోయి ఉన్నామో, నీవు నేను ఏది చూడకూడదంటే అదే చూసేస్తున్నామో, నీవు నేను ఏది ముట్టకూడదంటే అదే ముట్టేస్తున్నామో, నీవు నేను ఏది తాగకూడదంటే అదే తాగేస్తున్నామో, నీవు నేను ఏది ఆడకూడదంటే అదే ఆడేస్తున్నామో, నీవు నేను ఏది మాట్లాడకూడదంటే అదే మాట్లాడేస్తున్నామో. అంటే బికాస్ ఆఫ్ ఆదాము పడిపోవడం వలన, ఆదాము ఫెయిల్యూర్ మనకు అంటబడి ఉండి మనము దాని ద్వారా ఏడవబడుచూ ఉన్నాము. కానీ పునరుత్థానపు శక్తి అది నువ్వు గ్రహించిన రోజు ఇదేం చేస్తుంది, ఆదాము స్వభావానికి, ఆదాముతో వచ్చిన దానికి ఇది రివర్స్ చేస్తూ ఉంది. ఆదాము స్వభావాన్ని, పాప స్వభావాన్ని ఈ పునరుత్థానపు శక్తి త్రిప్పు కొడుతుంది. కాబట్టి ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను, అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఆదాము దయ వలన ఆదాము అందరికీ కానుక ఇచ్చాడు, గొప్ప కానుక ఇచ్చాడు. శరీరమా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. ఆ ఆదాము తాలూకు వాయిస్కి నేను ప్రథముండు గతంలో. నా శరీరమా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని. కాబట్టి ఆదాము తాలూకు స్వభావాన్ని ఈ పునరుత్థానపు శక్తి రివర్స్ చేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనము తిరిగి రివర్స్ అయితే మనం ఏంటి పొందుకుంటున్నామంటే, తిరిగి మనకేమొచ్చిందంటే వాట్ వాజ్ రిస్టోర్డ్ ఇన్ క్రైస్ట్. అంటే ఆయన పునరుత్థానము అవటం వలన తిరిగి మనకు ఏమి అనుగ్రహించబడింది కాదు, ఏది పునరుద్ధరించబడింది. ఆల్రెడీ అనుగ్రహించబడిన మహిమ మనం కోల్పోయాం. ఆ కోల్పోయిన మహిమ తిరిగి పునఃప్రతిష్ఠించబడింది, పునరుద్ధరించబడింది. అదేంటంటే ద లాస్ట్ డొమినియన్ రిస్టోర్డ్. అంటే మనము పోగొట్టుకున్న అధికారం, మనం పోగొట్టుకున్న హోదా, మనం పోగొట్టుకున్న ఆధిపత్యము తిరిగి మనకు ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, ఒకరికి బాగులేకపోతే యేసు ప్రభు ఏం చేశాడు, పేతురు యోహానులు ఏం చేశారు, ఆ కాళ్ళు లేనోడికి ఏం చేశారు, వెండి బంగారాలు మా దగ్గర లేదు, మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాం, యేసు నామములో నువ్వు లేచి నడువు నిలబడు. కానీ నువ్వు అక్కడ ఉండరా, మేము ప్రార్థన చేస్తామని, ప్రభువా ఇతనికి బాగు చేయండి, స్వస్థత చేయండి అని ప్రార్థన చేయలే. ప్రార్థన అవసరం ఎక్కడ? నీ గదిలో ప్రార్థన, నీ రహస్య మందిరంలో నువ్వు శక్తి పొందడానికి అవసరం. కానీ శత్రువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు యుద్ధం చేయాలా, ప్రార్థన చేయకూడదు. నువ్వు గర్జించాలా. ఆ అధికారము, ఈ పునరుత్థానపు శక్తి నీకు దయచేసి ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఇది మనము ఈ ప్రత్యక్ష జ్ఞానములోకి మనము వెళ్ళలేకపోతే, ఈ జ్ఞాన ప్రత్యక్షత మనకు వెలిగించలేకపోతే దేవుడు మనకిచ్చిన అధికారాన్ని, హోదాన్ని మనం ఉపయోగించుకోలేము.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థానము మనకేం తెలియచేస్తుందంటే, పాత కథలు వల్ల వేసుకోవడం మంచిదే, లేకపోతే ఆయనలో మనం నిలవలేము. కాకపోతే ఆయన ఇచ్చిన అధికారము, ఆయన ఇచ్చిన శక్తి, నువ్వు ఎంత హీనుడవైనా, నువ్వు ఎంత దీనురాలువైనా, నీకు ప్రార్థన వచ్చినా, నీకు ప్రార్థన రాకపోయినా, నీవు ప్రార్థించే ప్రసంగికుడు కానవసరం లేదు, ప్రార్థించే గొప్ప ప్రార్థన పరుడు కానవసరం లేదు. మంచి విశ్వాసము కలిగి ఉండి నువ్వేమి చెప్పితే ఆ పునరుత్థానపు శక్తి నీ ద్వారా నీ పొరుగువాడికి పని చేస్తుంది అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఇదిగోండి లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి, ఏమని రాయబడి ఉన్నది. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో, ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అంటే అటువంటి కఠిన కష్ట పరిస్థితులైనా సరే మీరు జయించగలరు, మీకు ఏమీ కూడా కాదు. కానీ ఫిజికల్గా కూడా జయించగలరంటే ఎలాగా? మిలేతే ప్రాంతంలో సముద్రంలో కొట్టుకుపోతూ పౌలు చలి కాచుకోవడానికి మంట వేసుకుంటాడు. ఆ కర్రల తొట్టిలో ఒక పాము ఉంటుంది, ఆ వేడికి అది బయటకు వచ్చి చపక్కని పౌలు కలిసి ఇలా ఏర్పడిపోతుంది. అది చూసిన వాళ్ళు అనుకుంటారు, నాయన వీడి పని అయిపోవాల్సింది, సముద్రం నుండి వీడు బతికొచ్చినా వీడికి దినాలు లేవు కాబట్టి పాము వీడికి కరిచేసింది, ఇంకో గంట గడియాలలో వీడు చస్తాడు అని చూస్తూ ఉంటారు. పాము కరిచిన పౌలు చచ్చాడా? బికాస్ ద రిజరెక్షన్ పవర్ ఈస్ లివింగ్ ఇన్ హిమ్, హీస్ ఇన్ హిస్ మిషన్. పేతురు నడుస్తూ ఉంటే అతను నీడ తగిలితే జనాలకు స్వస్థత వచ్చేది. అంటే దేవుడు వాళ్ళిద్దరికే ఎంచుకోలేదు, మీ అందరికీ నాకు కూడా ఆయన ఎంచుకున్నాడు. ఆ స్టాండర్డ్లో, ఆ ప్రకారం ఆయన సంఘంలో మనము జీవించాలా, ఆయన చర్య మనం చేయాలా, అంతటి అనుబంధం వాళ్ళ వల్లే మనం కలిగి ఉండాలన్నది మీ పట్ల, నా పట్ల, సంఘము పట్ల దేవుని చిత్తమై ఉన్నది. ప్రియులారా గమనించండి. అరే నాకు ఏంటి రాదంటే, నాకు బైబిల్ తెలియదు. నీకు బైబిల్ తెలవని అవసరంలే. నాకు ప్రార్థన తెలియదు అంటే నీకు ప్రార్థన తెలియని అవసరంలే. పాస్టర్ గారు ఏం చెప్తా ఉన్నారో నీకు చదువు రాకపోయినా, పొరుగువారు ఏం చెప్తున్నారో నీకు చదువు రాకపోయినా, ఆ ప్రకారం నువ్వు నిలవగలిగితే ఆయన కార్యములు నీ ద్వారా జరిపించడానికి ఆయన నీతో నిలవగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం దేంట్లో పునరుద్ధరించబడ్డామంటే, మనం పోగొట్టుకున్న అధికారం తిరిగి మనకు దేవుడు ఇచ్చాడు, మనం పోగొట్టుకున్న మహిమ కూడా దేవుడు మనకు తిరిగి ఇచ్చేశాడు. మనం దేవుని మహిమను పోగొట్టుకున్నాం, అది తిరిగి ఇచ్చేశాడు. ఆ తర్వాత ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, రిజరెక్షన్ మల్టిప్లైడ్ క్రైస్ట్ ఇన్ టు ద చర్చ్. ఆయన శరీరధారిగా ఉండేటప్పుడు ఆయన ఒక్కడే, అంతేనా? లాజరుకు బాగలేదని కబురు పంపిస్తే బేతని గ్రామానికి పాపం ఆయన వెళ్ళలేకపోయాడు. వాళ్ళేమొచ్చి ఎదురు చూసేస్తూ ఉన్నారు. అరే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కదా, మేము ప్రేమించిన మా ప్రాణ స్నేహితుడు కదా, ఆయన వస్తే మా అన్నదమ్ముడు బాగైపోతాడు అని. He was limited then. As he was in his body, he was limited to some areas only, some places only, some villages only. అతను శరీరధారిగా ఉన్న దినములలో అతను ఒక కొలలో, ఒక లిమిట్లోనే ఉండగలిగేవారు. కానీ పునరుత్థానమైన తర్వాత అతను సంఘముగా మారిపోయి సర్వ ప్రపంచములో ఏకకాలములో అందరినీ దర్శించగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆయన మరణించక ముందు పరిస్థితి, మరణించిన తర్వాత పరిస్థితి చూడండి. అప్పుడు ఆయన ఒక్కడు, ఇప్పుడు ఆయన కోట్ల మందిలో ఆయన ఉండిపోతూ తన ప్రజలకు సేవను అందిస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి గొప్ప ఆధిక్యత దేవుడు నీకు నాకు తన సంఘానికి అనుగ్రహించి ఉన్నాడు. ఎఫెసీ 1:22-23 ఒకసారి చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు ఏమని రాయబడి ఉన్నదంటే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. వాట్ ఈస్ ద చర్చ్ నౌ?
సమస్తమును నింపే సంపూర్ణత. మీ అందరూ కూడా సమస్తము కూడా ఆయన ఎవరి క్రింద ఉంచి ఉన్నాడు? ఆయన పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. ఆయన అధికారం క్రింద ఉంచి ఉన్నాడు. ఆయన శరీరం ఏంటి? నీవు నేనే. ఆయన శరీరము, ఆయన సంఘమే. ఆయన సమస్తము కూడా ఆయన సంఘం తాలూకు ఆధీనముల స్వాధీనముల పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. సో యూ కెన్ కమాండ్ వాట్ ఎవర్ యు వాంట్, వాట్ ఎవర్ యు విష్, దట్ విల్ బి డన్. ఏమి కావాలని నువ్వు కమెంట్ చేస్తే అది జరుగుతుంది యేసునామంలో. నీవు ఆయనకు అనుకూలంగా నువ్వు చోటిచ్చి ఆయన శరీరంతో నువ్వు అటాచ్మెంట్ కలిగి ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు యూ. అంటే దేవుని సంఘము శక్తి లేని సంఘము కాదు. దేవుని సంఘము పవర్ జనరేషన్ అని ముందుగానే చెప్పాను కదా. అది గొప్ప శక్తి కలిగినది. ఆ శక్తి నీవు నేను గ్రహించగలిగి అది వినియోగించడం నేర్చుకోవాలండి. చర్చికి కరెంట్ ఉంది, స్విచ్ లేకపోతే కారుతానే ఉంటుంది చెమటలు. ఇంటికి కరెంట్ ఉంది, స్విచ్ చేయకపోతే చీకటిలోనే అంధకారంలోనే ఉంటాం. మన విశ్వాసాలు అలాగుంటాయన్నమాట. దేవుడిచ్చిన ఆ అధికారాన్ని, ఆ లోతైన ఆ అనుభవపు ఆయన తాలూకు ప్రత్యక్షతని మనం అర్థం చేసుకోలేక, అది అప్లికేట్ చేసుకోలేక, అది వినియోగించుకోలేక మనం అన్నీ ఉండి ఏమీ లేని వాళ్ళమైపోయి అయ్యో ప్రభువా ప్రభువా ప్రభువా. ఆయన ఏమన్నాడు? కొండను చూసి ప్రార్థన చేయని చెప్పలేదు కదా. ఈ కొండను చూసి తొలగిపోవని ప్రార్థన చేయమన్నాడా? నీవు వికలించబడి సముద్రంలో పడవేయబడమని ప్రకటించమన్నాడు అంతే. ఒక ఆడ్ పరిస్థితి, ఒక కష్ట పరిస్థితి, ఒక నష్ట పరిస్థితి చూసి నువ్వు కమెంట్ చేయాలి అంతే. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలా? శక్తిని పొందుకోవడానికి నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకోవాలా. శక్తిని పొందుకోవడానికి నీ ఉపవాస ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేయాలా. శక్తిని పొందుకోవడానికి నీ ఏకాంతంలో నువ్వు ప్రార్థన చేయాలా. అంతేగాని సైతాన్ని చూసి భయపడి ప్రభు ఆయన పారద్రోలు, ఆయన ఏమంటున్నాడు? ఒరే సైతాన్ని పారద్రోలడానికి ఐ అపాయింటెడ్ యూ. సైతాన్నితో యుద్ధం చేయడానికి నా పని భూమి మీద అయిపోయింది. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాను. నువ్వు యుద్ధం చేయలేవలసిన ఆత్మను, నా శక్తిని నీకే ఇచ్చేశాను. అది ఎలాంటి శక్తి అంటే భూమి ఆకాశంలో సృజించిన శక్తి. అది జలములపై అల్లాడుచున్న ఆత్మ. అది ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించను. భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండను. జలములపై దేవుని ఆత్మ అల్లాడుచుండను. ఆ ఆత్మ పలుకగా సమస్తము కలిగను. ఆ ఆత్మే నీకు నేను ఇచ్చేసి ఉంటే, ఏ రోజు ఆయనతో మనం మాట్లాడుతున్నాం ఏమంటే తండ్రితో మాట్లాడుతున్నాం. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు. కుమారుడితో మాట్లాడుతున్నాం ఎందుకంటే మన కోసం రక్తం కార్చేశాడు, చచ్చిపోయాడు, తిరిగి లేచేశాడు. వాళ్ళిద్దరే మనకు మెయిన్ ఇంపార్టెంట్. కానీ త్రియేక దేవుడు అండి. వాళ్ళిద్దరు ఎంతో, పరిశుద్ధాత్మ కూడా అంతే. అయితే పరిశుద్ధాత్మ సహాయంతో మనము కుమారుడిని తండ్రిని వేడుకుంటాం, స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కానీ పరిశుద్ధాత్మకు కూడా మనం రికగ్నైజ్ చేయాలి ఎలాగ ఒక వ్యక్తిగా. ఈజ్ నాట్ ఓన్లీ ఏ పవర్, హీ ఆల్సో ఏ బీయింగ్, ఏ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ దేవుడు, సెకండ్ పర్సన్ యేసుక్రీస్తు, థర్డ్ పర్సన్ అతని ఆత్మ. ఈ ముగ్గురు మూడు వ్యక్తిత్వాలు కలిగిన ఒకే దేవుడై, త్రియేక దేవుడై ఉన్నారు. ఈ పునరుత్థానం ద్వారా తన పునరుత్థానపు శక్తిని ఆయన ఏం చేశాడు? సంఘములోకి రిలీజ్ చేశాడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటున్నాడంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా, చూడండి దేవుని వాక్యం ఇది, మీలో నివసిస్తున్నాడంట తన ఆత్మ. హలో, పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? అక్కడ లేడు. అక్కడ తండ్రి ఉన్నాడు, అక్కడ కుమారుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు, మీలో ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ విధముగా దేవుని వాక్యముపై మనము ఆధారపడగలిగితే మనము ఒక క్రొత్త లోకాన్ని ఈ సంఘాలు సృజించగలము. దీని మీద సంఘము ఒక నిరీక్షణ కలిగి ఉండాలి, హ్యాబిట్ ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ద చర్చ్, ఇంకొక మాట చెప్తున్నాను, ద చర్చ్ ఈస్ కాల్డ్ టు రిస్టోర్ గాడ్స్ గ్లోరీ ఆన్ ఎర్త్. అంటే దేవుని తాలూకా మహిమ ఈ భూమిపై తిరిగి పునరుద్ధరించడానికి సంఘం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు.
ఎందుకంటే ఈ సృష్టి మొత్తము కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు నిరీక్షిస్తూ ఉంది, ఎదురు చూస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8:19 చూడండి, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు, ఎందుకంటే ఆదాము ద్వారా సృష్టి మొత్తం సర్వనాశనం అయిపోయింది. అయితే ఈ సృష్టి ఎవరి కోసము ఎదురు చూస్తూ ఉంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, అంటే సంఘము యొక్క ప్రత్యక్షత కొరకు, అంటే సంఘము యొక్క కార్యక్రమాల కొరకు, అంటే సంఘము యొక్క బోధ కొరకు, సంఘము యొక్క ప్రబోధ కొరకు యావత్ సృష్టి కూడా ఎదురు చూస్తూ ఉంది అని చెప్తున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి దేవుని కుమారులు అంటే ఆ సృష్టిలో మనమే ఆయన కుమారులం. అయితే మనము హౌ టు వాక్ ఇన్ రిజరెక్షన్ లైఫ్, అంటే పునరుత్థానపు జీవితంలోకి మనము ఎలాగ నడవగలము అంటే బిలీవ్ డీప్లీ, చాలా డీప్గా బిలీవ్. ఏదో ఎవడో చెప్పింది కాదు, ఎవడో చెప్పింది కాదు, చదవండి, ఇదేం చెప్తుందో అది బిలీవ్ చేయాలి. ఇది లేమంటే లేవండి, కూర్చోమంటే కూర్చోండి, అన్నీ జరిగిపోతాయి. కాబట్టి నాట్ జస్ట్ మెంటల్లీ, అంటే మానసికంగా మనము డీప్గా ఉండడం కాదు, కానీ ఎక్స్పీరియన్స్ అలాగా ప్రభుతో మన లోతైన జీవితము ఏదో మన మెంటల్ ఎసెంట్ కాదు, మానసిక సంసిద్ధత కాదు, కానీ మనము అనుభవపూర్వకముగా ఆయనని రుచి చూచి అనుభవించి మనం ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. కనుక ప్రియ స్నేహితుడ, సహోదరి, రాయి దొర్లించబడింది కదా సమాధి యొద్ద. ఆ రాయి సమాధి యొద్ద ఎందుకు దొర్లించబడ్డదో మీకు అందరికి తెలుసు కదా. దేనికి? ఆ రాయి దొర్లించబడ్డానికి అది యేసుని పైకి తీసుకురావడానికి కాదు, కానీ నీవు సమాధిలోనికి వెళ్ళడానికి. రాయి దొర్లించబడింది యేసుని బయటికి తేవడానికి కాదు, కానీ అది చూచుచున్నా, అది గమనించుచున్నా నీవు నేను సమాధిలోకి వెళ్ళాలి. ఈ లోకానికి మనం చచ్చిన వారమై ఉండాలి, పరిశుద్ధతలో జీవించిన వారమై ఉండాలి, యేసుక్రీస్తును ఎరిగిన వారమై ఉండాలి. కనుక ఆ రాయి దొర్లించబడింది, అది మనము మరణించడానికి, ఈ లోకపు కోరికలకు మనం సమాధిలోకి వెళ్ళడానికి. కనుక ఆఖరి మాంసానికి వచ్చాం. ప్రియులారా గమనించండి, ప్రభువు నీకు రక్షణ పిలుపు ఈరోజు ఇస్తూ ఉన్నారు. నీవు ఆత్మీయముగా మరణించి ఉంటే ఈరోజే తిరిగి లేవాలి. నీవు జీవం లేక ఎండిపోయి ఉంటే, శక్తిహీనంగా ఉంటే నేడే పునరుత్థానపు శక్తిని నువ్వు పొందుకోవాలి. నీవు రక్షింపబడి కూడా సాక్షిగా జీవించలేకుండా ఉండి ఉంటే లేచి నేడే ప్రభువు నాకు ప్రాతినిధ్యం వహించాలి. అది ఈరోజు మనకు ఈ పునరుత్థానపు వార్త ప్రభు ఇచ్చిన మెసేజ్. మన వినికిడి అందు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక.